వల్లభనేని వంశీని జైల్లో ఈరోజు ములాఖత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ టీడీపీ ఎల్లకాలం అధికారంలో ఉండదు, ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, పోలీసులను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బట్టలు ఊడదీస్తామని చెప్పేసి సంచలనమైన కామెంట్ చేశారు. అక్రమంగా అరెస్టులు నడుస్తున్నాయి, వైసీపీ నాయకుల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ మాటలను బట్టి చూస్తే రానున్న కాలంలో మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, మళ్ళీ మేము ఏంటో చూపిస్తాం. ఒక రివెంజ్ పాలిటిక్స్ మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. సురేంద్ర గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే. అక్రమ అరెస్టా సక్రమమైన అరెస్టా అన్నది ఒక ప్రశ్న. సో వాంటెడ్లీ లేని అన్ని క్రియేట్ చేసి సృష్టించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తోంది. ఈ రోజు మా దగ్గర అధికారం లేదు, కానీ మీరు మాత్రం ఎప్పుడూ అధికారంలో ఉండరు, మాకు మళ్ళీ టైం వస్తుంది, మళ్ళీ మేము ఏంటో చూపిస్తామని చెప్పేసి ఒక సవాల్ విసురుతోంది వైసీపీ. ఏం చెప్తారు? నమస్తే. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంతోషం మంచిదే, ఆశ ఉండాలా. జీవితంలో మనిషి ఈరోజు పడుకొని నిద్రపోయేటప్పటికి రేపు తెల్లారితో నిద్ర లేస్తాను, రేపు తెల్లారిపోయి ఇంకొక పని చేస్తాను అని ఆశ ఉంటేనే కదా నిద్ర లేస్తాను, లేదంటే నిద్ర లేం కదా. కాబట్టి ఆశ ఉండాలా, సంతోషం. ఆశ పడని వాళ్ళని. ఇప్పుడు 2021 అనుకో, 22 అనుకుంటా, శ్రీనాథ్ గారు వినిపిస్తా ఉంది నా వాయిస్? వినిపిస్తుంది, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. 2022లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు పాపం, అందరూ చాలా మంది చనిపోయారు. మరి మళ్ళా కరోనా రావాలని కోరుకుంటారు ఎవరన్నా? కోరుకోరు. కరోనా రావాలని కోరుకోరు కదా, ఎవరు కూడా కోరుకుంటారా సార్ శ్రీనాథ్ గారు? ఆ విపత్తును కలలో కూడా ఊహించరు. అది అంతే. ఇది కూడా 5 సంవత్సరాలలో మీ దృష్టిలో వైసీపీని కరోనాతో పోలుస్తున్నారా? మళ్ళీ అది రాదు అని చెప్పేసి భావిస్తున్నారా? అదే ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ అయిపోయింది. మళ్ళా రావాలని కోరుకోరు ఊరు. కరోనా ఎంత డేంజరో దానికన్నా 100 రెట్లు డేంజర్ వైసీపీ. అది ప్రజలకు అందరికి తెలుసు. అందుకనే ఇంకా కరోనాను ఏ విధంగా అయితే రాకూడదు అని కోరుకుంటారో ప్రజలు, వైసీపీ కూడా ఇంకా జీవితంలో రాకూడదు అని కోరుకుంటారు. కాకపోతే వాటితో పాటు కొన్ని కామెంట్ చేస్తున్నారు, మీరు ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు, రివెంజ్ పాలిటిక్స్ ఉండే అని చెప్పి గతంలో చెప్పింది మీరే. బట్ అదే రివెంజ్ ఈ రోజు రెడ్ బుక్ ఓపెన్ చేశారు అన్నటువంటి ఒక వాదన కూడా తీసుకొస్తుంది వైసీపీ. రెడ్ బుక్ ఓపెన్ చేస్తుంటే వీళ్ళు రోడ్లే కూడా వచ్చి సార్. ఈ రోజు ఏమన్నారు? రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మేము రెడ్ బుక్ కానీ ఓపెన్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి రోడ్లో కూడా తిరిగి ఉండడు. 8 నెలల కాలంలో ఎవరు కూడా టీవీ డిబేట్ కూడా అడుగు పెట్టి ఉండరు. మేము కానీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంటే. మేము రెడ్ బుక్ కాదు కదా. ఇప్పుడు వంశీ విషయంలో రెడ్ బుక్ లో ఫస్ట్ చాప్టర్ ఓపెన్ అయింది అనుకోవాలా? ఇప్పుడు మేము రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్ ఓపెన్ చేయరు. మా బాధ కూడా అదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మా బాధ ఏమంటే 5 సంవత్సరాలలో వైసీపీ దాడులకు, దాష్టీకాలకు, వాళ్ళ బెదిరింపులకు ఒళ్ళంతా హోనం అయిపోయింది. మాకు ఒళ్ళంతా హోనం అయిపోయి, ఆ రోజేమో మీరు చెప్తిరి రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను నేను, మీరు రాసి పెట్టుకోండి, రేపు అధికారం లేకొచ్చిన వెంటనే మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ సంగతి తేలుస్తామని ఆ రోజు చెప్పారు. ఈ రోజు అధికారం లేకొచ్చి 8 నెలలు అయింది. 8 నెలలైనా కూడా మా మీద దాడి చేసినటువంటి వాళ్ళని కానీ, మా మీద అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులను కానీ ఎవరి మీద ఇంతవరకు కేసు లేదు. అదే మా బాధ. ఆ కేసు పెట్టుకుంటే వీళ్ళెవరు నోరు తెరుచులేరు, నోరు తెరిచేదానికి సాహసం కూడా చేసులేరు వీళ్ళు. ఈ రోజు జరిగింది ఏంది? ఈ లెక్కన మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళ చిట్టా, పాపాల చిట్టా అంతా మా రెడ్ బుక్ లో ఉంది, మేము రాజకీయాల కట్టుబడి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము వాటిని ఓపెన్ చేస్తలేము, లేదంటే ఈ పాటికి ఓపెన్ చేస్తే ఎవరు రోడ్ల మీదకి రారన్నది. అదే సార్ నేనేంటున్నా అంటే, ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం, మా తల్లి లాంటి భువనేశ్వరమ్మని అసెంబ్లీలో దూషించినందుకు కాదు, చంద్రబాబు గారిని దూషించినందుకు కాదు, లోకేష్ బాబు వ్యక్తిగత హననం చేసినందుకు కాదు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మాట్లాడినందుకు కాదు. ఎవరైతే ఎస్సీ అబ్బాయి, ఆ అబ్బాయిని మీరు లిఫ్ట్ చేసి, కిడ్నాప్ చేసి, బంధించి ఆ అబ్బాయిని చంపేయాలని ప్రయత్నం చేసినందుకు
ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు అంతే. ఒక్క నిమిషం ఈ అంటే పాయింట్ దీని దగ్గర అర్థం ఈ పాయింట్ ఏంటంటే- దగ్గర సురేందర్ గారు ఈ పాయింట్ దగ్గర వచ్చిన పాజ్ చేయండి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అరెస్ట్ చేసింది ఒక సెకండ్ సార్, ఒక సెకండ్. అందుకనే ఏమంటున్నా అంటే, మాకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అధిష్టానానికి కానీ మా మీద దాడులు చేసినా, మా మీద ఇబ్బంది పెట్టినా, మమ్మల్ని ఇంట్లో వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడినా మేము పట్టించుకోము. కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీదకి జోలికి వస్తే మీ తాట తీస్తాము అని హెచ్చరించడం ఇది. మా జోలికి వస్తే మేము గుమ్మన అవుతాం, వాళ్ళ జోలికి వస్తే వదిలిపెట్టం మీలాగా. సార్ ఈ పొద్దున్న కామెడీ సాయంత్రం పూట కామెడీ మీరు ఇందాక చేసిన కామెడీ అయితే నేను చేసిన కామెడీనే. వెంకటరెడ్డి దళితుల వెంకటరెడ్డి నువ్వు ఇందాక చేసిన కామెడీ అయితే నేను చేసిన ప్రభాకర్ కామెడీ. గారు మీ కమ్మకులమే కదా, ఆయనే కదా ఇప్పుడు నేను వెంకటరెడ్డి నేను కులాల మీద నువ్వు కులమా నేనే కులమా అనేది నేను మాట్లాడలా. అదే చర్చ జరుగుతా ఉంది. నాది కామెడీ